ప్రకాశం జిల్లా దొనకొండలో తనకు భూములుంటే ఎలాంటి చర్యలను ఎదుర్కోవడానికైనా సిద్ధమని మాజీ సీఎస్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ పూర్తిగా ప్రభుత్వ అనుబంధ సంస్థ అని స్పష్టం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తాను ఎప్పుడూ జీతం తీసుకోలేదన్న ఆయన తాను జీతం తీసుకున్నట్టుగా తప్పుడు లెక్కలు చూపుతున్నారని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా సహకార సంస్థల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ అనుబంధ సంస్థ. దాంట్లో ఎటువంటి వివాదం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారు పరకాల గారు సీఎం గారి అపాయింట్మెంట్ దొరకలేదు అనేది కరెక్ట్ కాదు అని చెప్పారు. సీఎం గారి మనోభావాలు తెలియాలంటే 5 నిమిషాలు ఇద్దరం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. దానికి నాకు టైం దొరకలేదు అనేటువంటి పాయింట్ నేను చేశాను. రాయపాటి సాంబశివరావు గారు దొనకొండలో నాకు 100,000 ఎకరాలు ఉన్నాయని అది ఆరోపణ చేశాడు. నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే విచారణ జరిపి దాంట్లో ఏదైనా నిజం ఉంటే నా మీద చర్య తీసుకోండి.